వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మాలికా వ్లాగ్స్. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేము నా యూనివర్సిటీకి ట్రావెల్ చేస్తున్నాము. సో అందరం కలిపి ఈసారి కార్లో ట్రావెల్ చేయబోతున్నాము. అండ్ ఇక్కడ చూస్తే మా కజిన్ కూడా వచ్చిండు. సో ఇద్దరు వస్తున్నాము. మేము ఇప్పుడు వెళ్తాము. ఇక్కడ నుండి ఇంకొక స్టాప్ ఉంది, ఇంకొక కజిన్ ఎక్కించుకోవడానికి. సో గైస్ మేమైతే ఇప్పుడు ఫుడ్ కోసం ఆగాము. ఇక్కడ తెలుగు రెస్టారెంట్ హైదరాబాద్ హౌస్ అనేసి. సో ఇక్కడ బేసిక్గా ఫుడ్ చాలా బాగుంటుంది హైదరాబాద్ హౌస్లో. సపోర్ట్ చేస్తారు కదా అదే వచ్చింది. పెట్టుకురా, కొంచెం స్పేస్ ఉంది. గుడ్ కాలుతుంది అసలు. ఇప్పుడు లైట్ సంగతి చూడండి. మేమైతే ఇప్పుడు గ్యాస్ కొట్టించడానికి ఆగాము. ఇక్కడ మొత్తం ఇంతమంది కష్టపడుతున్నారు చూడండి గ్యాస్ కొట్టడానికి. మా సుబ్బు జాకెట్ మర్చిపోయాడు ఫ్రెండ్స్. ఇంకా నా జాకెట్ ఇచ్చిన. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వ్లాగ్ యాజ్ వెల్ గైస్, బికాజ్ నా నెక్స్ట్ వ్లాగ్ వచ్చేసి నా గ్రాడ్యుయేషన్ ఎలా జరిగింది అనేది మీకు చూపిస్తాను. అండ్ దట్టు మేము ఆ రోజు ఏం చేసాము, ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అనేది కూడా మీకు చూపిస్తాను. ఈశ్వర్ పరిగెడుతున్నారు ఎక్కడికనేది మీకు చూపిస్తాను. మేము డ్రింక్ చేయడానికి తీసుకోలేదు గైస్. నెక్స్ట్ వ్లాగ్ చూడండి ఎందుకనేది మీకు తెలుస్తుంది. సో ఇంకా మేము వెళ్తున్న దారిలో మాకు నాష్విల్ తగిలింది. సో ఇంకా అక్కడ డౌన్ టౌన్ అనమాట. ఇప్పుడు మీకు కనిపిస్తుంది ఇదంతా నాష్విల్ డౌన్ టౌన్. ఈ లైటింగ్స్ వల్ల ఫుల్ అట్రాక్ట్ అయ్యాము. సో అందుకని సరే వెళ్తున్నాం కదా, బ్రేక్ కూడా ఉన్నట్టుంటుంది అనేసి కార్ పార్క్ చేసి ఇంకా డౌన్ టౌన్లో ఆగి ఇక్కడ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొని కొంచెం డౌన్ టౌన్ మొత్తం తిరిగామన్నమాట సరదాగా. బాగుంది. అసలు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అయినా ఆ స్కూటర్తో కూడా. ఫస్ట్లో న్యూయార్క్లో ఉన్నప్పుడు ఉండేది కానీ కొంచెం భయం వేసేది. బట్ ఈసారి ధైర్యం చేసి ఎక్కాము. మెరక్కాడేగా. ఫైనలీ మేమైతే రీచ్ అయిపోయాము కెంటకీకి. అండ్ మేము ఇప్పుడు బుక్ చేసుకున్నది ఎయిర్బిఎన్బి. ఒక ఇల్లుని రెంట్కి తీసుకున్నాం ఫర్ 2 days. అండ్ మేము ఇల్లు ఎందుకు తీసుకున్నామంటే మోటల్ తీసుకోవచ్చు కదా అంటే తీసుకోవచ్చు, బట్ మా యూనివర్సిటీకి దగ్గర అండ్ దట్టు మాకు హోమ్ ఫీల్ ఉంటుంది అనేసి. మళ్ళీ మోటల్ తీసుకుంటే అవన్నీ ఇరుకిరుకుగా ఉంటాయి కదా, రూమ్స్ అంత కంఫర్టబుల్గా ఉండదు, అంత కంజెస్టెడ్గా ఉంటుంది అనేసి ఇంకా ఎయిర్బిఎన్బి బుక్ చేసుకున్నాం. ఇది కూడా నేను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్న ఎయిర్బిఎన్బి కూడా చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, నాకైతే చాలా బాగా నచ్చింది. సో నెక్స్ట్ టైం నేను ఎప్పుడు ట్రిప్కి వెళ్దామన్నా ఎయిర్బిఎన్బినే ప్రిఫర్ చేస్తాను.